వార్తల్లోని ముఖ్యాంశాలు. పుంగనూరులో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆర్థిక లావాదేవీల హత్యకు కారణమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మణికంఠ, కలెక్టర్ సుమిత్ కుమార్. అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం ఐక్య వేదిక కార్యక్రమంలో ముస్లిం నేతల వెల్లడి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై కొలువు తీరి భక్తులకు అభయప్రదం చేసిన శ్రీనివాసుడు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియా సమావేశం నిర్వహించారు. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అన్నారు. పాప తండ్రి ఓ మహిళకు 3.5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం, తిట్టడం, సివిల్ కోర్టులో కేసు వేస్తామని చెప్పాడు. దీంతో అతనిపై పగ పెంచుకొని ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టి తర్వాత కోపంతో చిన్నారి ముక్కును, నోటిని గట్టిగా మూసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకువెళ్లి సమ్మర్ స్టోరేజ్లో పడేశారని అన్నారు. చిన్నారిని హత్య చేసిన రేష్మ, ఆమె తల్లి హసీనా సహకరించిన మైనర్ బాలుడు అఖిల్ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి మిస్ అయిన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్లో పడేశారు. చిన్నారిపై ఎలాంటి గాయం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వాహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానల్స్ చిన్నారి మృతిపై తప్పుడు ప్రచారం చేశాయి. కనీసం నిబంధనలను పాటించకుండా చిన్నారి పేరును, ఫోటోలను, అసత్య ప్రచారాలను ప్రసారం చేశారు. దయచేసి మీడియా ఇలాంటి విషయాలలో బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నానని కలెక్టర్ తెలిపారు. సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు, నేను కూడా పరిశీలించడం జరిగింది. పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు. ఎటువంటిది జరగలేదు. పాప వేసుకున్న డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. చిన్న టార్న్ అంటే చిన్న చీలిక కానీ, ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేవు. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి. అలానే పాప కడుపులో, స్టమక్ లో కొంత మొక్కజొన్న, అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి, అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ, అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. దీనిలో ఫర్దర్ గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది. తీసుకొని టీమ్స్ ఫామ్ చేసేసి ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. సో ఈ విచారణ మొత్తం జరిగిన తర్వాత ఇప్పటి వరకు మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్ గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయట ఉన్నాడు చాలాసేపు.
వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్ గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్ లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్ తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. మిత్రులు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమి ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్ కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. సో మనం కండెమ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పని చేస్తున్నాము. ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్గా పని చేస్తున్నాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఎవ్రీవన్, టు మీడియా మిత్రులు, దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు. అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని ముస్లిం ఐక్య వేదిక నాయకులు చిత్తూరు నగరంలో కదం తొక్కారు. ఆదివారం ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉర్దూ షాదీఖానా నందు ముస్లిం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఒకటి చేస్తూ రాజకీయ పార్టీలకు, జాతి మతాలకు అతీతంగా ముస్లిం ఐక్య వేదిక పనిచేస్తుందన్నారు. రాజ్యాంగ హక్కుల సాధన, సంక్షేమంలో సమానత్వం, రాజ్యాధికారం, ముస్లిం సామాజిక వర్గ అవసరాలు, సమస్యలు, ముస్లిం సామాజిక అభివృద్ధికి అవసరమయ్యే ప్రతి అంశంపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, సెక్రటరీ సయ్యద్ సూర్, ఉపాధ్యక్షుడు రషీద్, జిల్లా కార్యదర్శి ఇనియతుల్లా, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్ పాల్గొన్నారు. ముస్లిం ఐక్య వేదిక సభ్యులైనందుకు
मेरा नाम शेख वाली मुस्लिम लीग का स्टेट वाइस प्रेसिडेंट गुंटूर है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मुस्लिम ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా। मेरा नाम सैयद मैं मुस्लिम ఐక్య వేదిక स्टेट जनरल सेक्रेटरी मैं तिरुपति डिस्ट्रिक्ट से। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम शेख सलाउद्दीन मुस्लिम ఐక్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ విజయవాడ से। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मुल्ला अब्बास मोहम्मद अनवर मैं मुस्लिम ఐక్య వేదిక स्टेट एग्जीक्यूटिव मेंबर अनंतपुरम जिला ताड़ीपल्ली से। अस्सलाम वालेकुम। చిత్తూరు నగరంలోని ప్రముఖ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి ఆంజనేయ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు। ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రంగనాథ స్వామి మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవ నిర్వహిస్తామన్నారు। సాయంత్రం ముత్యాల పందిరి సేవ నిర్వహిస్తామన్నారు। భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు। स्वामी कृष्ण जय परमं मधुरम। ओम नमो वेंकटेशाय। पौर्णमास संवत्सरं दक्षिणायनं शरदृतु ఆశ్వయుజ మాసం శుక్లపక్షం చవితి। ఈరోజు ఆదివారం ఉదయం స్వామివారికి ఉదయాన్నే శుభ్రపత్ర సేవ అర్చన అభిషేకం అంతా నైవేద్యం అంతా అయిన తర్వాత మూడో రోజు ఈరోజు ఉదయం సింహవాహనం మీద స్వామివారు నరసింహస్వామి అవతారంలో ప్రజలకు దర్శనమిస్తారు। కావున ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రదాలు సేవించి ఆయనకు అనుగ్రహాన్ని పొందవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం। ముత్యపు పందిరి సేవ ఈరోజు సాయంకాలం 7 గంటలకు స్వామివారికి ముత్యపు పందిరి సేవ కూడా అతివేగంగా జరుగుతుంది। కావున భక్తులందరూ దయించి స్వామివారి అనుగ్రహం పొంది ఆయన ఆశీస్సులు పొంది తీర్థప్రదాలు ప్రార్థిస్తున్నాము। ఓం నమో వెంకటేశ। దయచేసి భక్తులందరూ సాంప్రదాయ దిశలో రావాల్సిందిగా కోరుకుంటున్నాము। పాత చిత్తూరు ఆర్డీఓ కార్యాలయానికి మరమ్మతులు చేసి చిత్తూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు। శనివారం సాయంత్రం చిత్తూరు పాత ఆర్డీఓ కార్యాలయంలో మరమ్మతులు చేసిన చిత్తూరు రూరల్ తహసీల్దార్ రూరల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జేసీ విద్యాధరితో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చిత్తూరు రూరల్ మండలానికి తహసీల్దార్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। సిబ్బంది కేటాయింపు జరిగిందని మరికొన్ని మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి అనంతరం సోమవారం నుండి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు। కార్యాలయం ఏర్పాటుకు చిత్తూరు ఎమ్మెల్యే సహకారం అందించారన్నారు। రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉండేలా చిత్తూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరగా వెంటనే అనుమతించారన్నారు। చిత్తూరు పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించి ఆర్థిక సహాయం అందించదలిచిన వారి కోసం చిత్తూరు డెవలప్మెంట్
ఇన్ఫా ఫండ్ పేరుతో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం జరిగిందని, ఈ నిధులతో చారిత్రాత్మక విశేషం కలిగిన పాత తాలూకా పోలీస్ స్టేషన్, పాత జెడ్పీ భవనాలు, పీసీఆర్, కన్నన్ కళాశాలను బాగు చేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, పారిశ్రామికవేత్తలు గమనించి ముందుకు రావాలన్నారు. చిత్తూరులోని చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవడానికి, చిత్తూరు పట్టణ వైశిష్ట్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రజలు తమ సూచనలు తెలియజేయవచ్చునని అన్నారు. ఖచ్చితంగా ప్రజలకి చాలా రెవెన్యూ సమస్య ఉన్నాయి. అండ్ 50 రోజులు మనం రెవెన్యూ సమస్య ఎట్లా త్వరగా రిజోల్వ్ చేసేస్తాం, ప్రజలకి ఏం చేస్తే మన ఆబ్జెక్టివ్ పూర్తి చేయడానికి కోసం 100% సపోర్ట్ చేస్తాం. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు, చోటు ప్రకాష్ గారు, ఆల్ కార్పొరేషన్ చేయడం చాలా కష్టమని భావించి ఈ బిల్డింగ్ని అలాగే సదుపాయాలు ఏవేవైతే అనుకూలంగా ఉంటాయి వాటన్నింటినీ రెడీ చేసుకుంటే మంచిగా ఎంఆర్ఓ ఆఫీస్ అవుతుంది అని చంద్రప్రకాష్ అన్న మండల నాయకులందరూ చెప్పగానే చంద్రప్రకాష్ అన్ననే రెడీ చేయమని చెప్పాము. వారు సొంత నిధులతో ఈ బిల్డింగ్ని రిటైన్ చేయడానికి పెయింట్ కావచ్చు, అలాగే పైన కొంచెం పెంకులు, అనేక రకాల డ్యామేజెస్ ఉంటే అన్నింటినీ కూడా రిపేర్ చేసి ఈరోజు ఇది అందుబాటులోకి రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా నాయకుల్ని కానీ చిత్తూరు పట్టణ ప్రజల్లో ఎవరికైతే మన చిత్తూరు పైన అభిమానం ఉందో వారందరికీ నేను, కలెక్టర్ గారు కూడా ఒక చిత్తూరు డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఫండ్ అని ఒక నేమ్ పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా నేనే ముందు ఉంటానంటూ ఒక 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. చంద్రప్రకాష్ అన్న ఇచ్చారు ఆ రోజే, ఫస్ట్ రోజే. అలాగే మిగతా నాయకుల్ని, మిగతా వారిని కూడా ఎవరికైతే చిత్తూరు పట్ల అభిమానం ఉండేటువంటివి తాలూకా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కావచ్చు, అలాగే ఓల్డ్ జెడ్పీ బిల్డింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు పీసీఆర్ కన్నన్ కాలేజ్ కావచ్చు, ఇంకా అనేకం ఏవైతే హిస్టారికల్ మూమెంట్స్ అంటారు ఇవన్నీ 175 సంవత్సరాల క్రితం నిర్మించబడినవి. అనేక రకాలుగా పీసీఆర్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే 1907 అంటే దగ్గర 115 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. సో ఆ కాలంలోనే ఎంతో హైట్, వెంటిలేషన్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిజైన్ చేశారు. సో వీటన్నిటినీ కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉండే నాయకులు, లీడర్స్ని, అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు, చిత్తూరుని ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ ఆ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు తోచిన సలహాలు కూడా మీ దృష్టికి వచ్చిన ఏవైనా వీటిని మనం రీటైన్ చేసుకుంటే మన చిత్తూరుకు ఒక ఐకానిక్ అని భావిస్తారో ఆ మీడియా మిత్రుల ద్వారా కానీ లేదు ఒక సీల్డ్ కవర్ ద్వారా కూడా మాకు అందిస్తే మేము ఉన్న వాటిని అన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటు. చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వచ్చిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరంలోని గుర్రప్ప నాయుడు వీధికి చెందిన ఆకాష్ తన 4 స్నేహితులతో కలిసి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహం నిమజ్జనానికి వచ్చాడు. తెలియకుండా చెరువులోకి దిగడంతో ఊబిలో కూరుకుపోయాడు. ఊపిరాడక ఊబిలోకి వెళ్లిపోవడంతో తనతో పాటు వచ్చిన స్నేహితులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పైన 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కట్టమంచి చెరువు వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలియప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువులలో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతులవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తినిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలోనూ నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జియాంగార్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జియాంగార్ స్వామి, కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస వర్మ, హైకోర్టు జడ్జ్ జస్టిస్ BVLN చక్రవర్తి, టీటీడీ ఈవో శ్యామలారావు దంపతులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు, జేఈఓ గౌతమి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. పారిజాతుడిగా కీర్తించబడ్డాడు. ఈరోజు సింహంలో పైన ఆయన వెళుతూ ఉన్నాడు. సింహమునకు ముందు భజ గోవింద గోవింద శివ గోవింద గోవింద భజ గోవింద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.